కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇదొక పెద్ద అప్డేట్. సౌత్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ జస్ట్ టుక్ అ మాసివ్ డెసిషన్ టుడే. సినిమా అంటే హిట్ ఫట్టు మాత్రమే కాదు, సినిమా అంటే ప్యూర్లీ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. 8 వీక్స్ గ్యాప్ లేకపోతే థియేటర్ కి ద ఎండ్ కార్డ్ పడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు మన ఇండస్ట్రీ హెడ్స్. పాయింట్ నెంబర్ 1, 8 వీక్స్ ఓటీటీ లాక్. ఇకపైన ఏ సినిమా అయినా థియేటర్స్ లోకి వచ్చాక మినిమం 56 డేస్ తర్వాతనే డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవ్వాలి. నో ఎక్సెప్షన్స్. ఇందుకు మెయిన్ రీజన్ కల్కి అండ్ పుష్ప 2 క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్. లాంగ్ థియేట్రికల్ రన్ ఉంటేనే రెవెన్యూ వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 2 ఇస్ ఎండ్ ఆఫ్ ద థియేటర్ రెంటల్స్. ఇక నుండి ఫిక్స్డ్ రెంటల్స్ సిస్టమ్ ఉండదు. సినిమా ఎంత కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి అంత పర్సెంట్ బేసిస్ లో షేర్ చేసుకుంటారు. ప్యూర్ బిజినెస్ లాజిక్ అన్నమాట. సో షూటింగ్ 60% కంప్లీట్ అయిన మూవీస్ కి కొంచెం రిలీఫ్ ఉండొచ్చు, కానీ అప్కమింగ్ బిగ్ మూవీస్ కి మాత్రం ఈ రూల్ కొంచెం మ్యాండేటరీ. సో ఓటీటీలో చూద్దాంలే అని స్కిప్ చేసే డేస్ పోయి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ విల్ బి బ్యాక్ ఇన్ ఫుల్ స్వింగ్. ఏమంటారు? ఇది మాస్టర్ స్ట్రోకా లేక ఓటీటీ లవర్స్ కి బ్యాడ్ న్యూసా? కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి.